క్షమాపణ, క్షమాపణ, క్షమాపణ. క్షమిస్తే క్రైస్తవ్యం ఎదుగుతుందనా? క్షమిస్తే క్రైస్తవ్యం ఎడిపోతా ఉంది. క్షమిస్తే ఆ వ్యక్తులు ఏం చేస్తున్నారు? క్షమించబడ్డ వ్యక్తులు ఈ రోజున క్రైస్తవ్యానికి ఏం చేస్తున్నారు? ఇలా చంపితే అలా క్షమిస్తే, ఇలా చంపేస్తే అలా క్షమిస్తే, మొన్న మనం చూసినటువంటి క్షమించబడినటువంటి వ్యక్తులుగా మనం చూస్తున్నటువంటి వ్యక్తుల్లో మరికొంతమంది ఉన్నారు. గ్లాడియస్, గ్రహం స్టీన్ యొక్క వైఫ్ క్షమించేసింది. అంతేకాకుండా ప్రవీణ్ పగడాల గారి వైఫ్ ఏం తెలియకుండానే క్షమించేసింది. అలాగనే చార్లెస్ క్రిక్ యొక్క వైఫ్ కూడా క్షమించేసింది. అంటే క్షమాపణ క్షమాపణ అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటే క్రైస్తవులను ఇండైరెక్ట్గా చాలామంది చంపాలని కూడా ప్లాన్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఒక దినాన, అది 1999 జనవరి 22న కొందరు దుండగులు గ్రహం స్టీన్ అలాగే ఫిలిప్ అండ్ తిమోతి తన కుమారులతో ఒక వ్యాన్లో ఉండగా చుట్టుముట్టి వెండుగడ్డి తెచ్చి ఆ వ్యాన్ కింద వేసి మంట పెట్టి వాళ్ళని చంపడానికి కత్తులతో పొడిసి బల్లలతో పొడిసి వారిని చంపుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి స్థితిలో, ఈ సమయంలో ఏం జరుగుతుందో డాడీ అని అడిగే స్థితిలో చిన్నపిల్లలు వాళ్ళు కుష్టు వాళ్ళు ఇంటికి వస్తే కట్లు కట్టేవాళ్ళు, అనారోగ్యంగా ఉన్న వారికి ట్యాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు. ఆ చిన్న వయసులో ఆ పసి హృదయాలకు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఆ స్థితిలో, ఎందుకు చనిపోతున్నామో తెలియనటువంటి ఆ స్థితిలో కన్న తండ్రి దుఃఖము, కన్న బిడ్డల దుఃఖము ఆ వ్యాన్లో జరుగుతూ ఉన్నప్పుడు ఆ బాధను చూసి చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా, వారిని చంపడానికి వచ్చినప్పుడు ఆ దుండగులందరూ కూడా సంతోషపడుతూ కేకలు వేస్తూ ఆనందంగా ఆ గడ్డిని తగలబెడుతూ వాళ్ళని పొడుస్తున్నటువంటి సందర్భం అది. ఆ టైంలో ఒక్కసారిగా గ్రహం స్టీన్ యొక్క హృదయం పగిలిపోయింది. ఈ ప్రాంతంలో కుష్ఠవాళ్లకు నేను రోగం మాన్పినందుకు, కుష్ఠవాళ్లకు సేవ చేసినందుకు వారందరికీ ప్రతిఫలముగా తిరిగి నాకు ఇలా చేశారా అని అనుకుంటూ తనలో తను బాధపడుతూ దుఃఖపడుతూ తన బిడ్డల దగ్గర తీసుకొని ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తున్నటువంటి సందర్భం అది. ఆ టైంలో గ్లాడియస్ తన కూతురుతో ఏం జరుగుతుందో తెలియనటువంటి స్థితిలో, ఏ ప్రాంతంలో ఎలా ఉందో తెలియనటువంటి స్థితిలో భారతదేశం ఒకసారి ఉలికి పడింది. మన రాష్ట్రాలన్నీ కూడా హవక్కయ్యాయి. ఒక దేశం నుండి మరొక దేశానికి వచ్చినటువంటి వ్యక్తి, దేశం కాని దేశం, రాష్ట్రానికి కాని రాష్ట్రం వచ్చినటువంటి వ్యక్తి కుష్ఠవాళ్ళకు పరిచయం చేసి అనారోగ్యంగా ఉన్న వారికి, రోగులకు దగ్గరగా తీసుకొని వారందరినీ ఆదరించి ప్రేమించినందుకు మన దేశం ఇచ్చినటువంటి బహుమానం ఇద్దరు పిల్లలు కన్న తండ్రిని చంపటం. ఆ సందర్భంలో చూసినటువంటి ప్రజలందరూ కూడా ఉలిక్కి పడ్డారు. ఆ రోజున ఏడ్చారు, కన్నీళ్లు కార్చారు. గ్లాడియస్ తన కూతురుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నా భర్తను, నా కుమారుని చంపినటువంటి వారిని నేను క్షమిస్తున్నాను అని ఒక మాటలో జరిగినటువంటి ఉదాంతాన్ని తేల్చివేసింది. గడిచిన దినాల్లో మనం చూసాం, ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. చనిపోయినటువంటి ఆ స్థితిని చూసినట్టు ప్రజలందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉలిక్కిపడి ఆయా ప్రాంతాల్లో ధర్నాలు కూడా చేశారు, కేసులు కూడా పెట్టారు. ఎన్ని చేసినప్పటికీ కూడా ఏం జరిగిందని తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి క్రైస్తవ్యం అంతా కూడా ఆలోచన చేస్తుండగానే జెస్సికా గారు, నా భర్తకి ఇలా జరిగింది, ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే వారిని క్షమిస్తున్నానని చెప్పేసి ముందే చెప్పేశారు. ఇలా జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో, ఈ కేసు ఇంకా ఫైనల్ కూడా రానున్నటువంటి ఈ సందర్భంలో అమెరికా దేశంలో చార్లెస్ క్రిక్ అద్భుతమైనటువంటి పరిచయం చేస్తూ దేశంలో ఉన్నటువంటి కొన్ని నినాదాలపైన, దేశంలో ఉన్నటువంటి కొన్ని అవాంతరమైన సంఘటనలపైన, ఆచారాలపైన తను ఒక నూతన రెవల్యూషన్ తీసుకుని వస్తుండగా అమెరికా దేశంలో ఒక దుండగుడు అతన్ని కాల్చి చంపాడు. పురుషుడు వివాహం చేసుకోవద్దంటూ, స్త్రీలు వివాహం చేసుకోవద్దంటూ, ఇది దేవుని యొక్క చట్టానికి విరుద్ధం అంటూ ఆ మాటలు వర్ణించడము, క్రైస్తవ్యంలో ఉన్నటువంటి కొన్ని విషయాల గురించి మాట్లాడటము, అమెరికా దేశంలో ఉన్నటువంటి లోటుపాట్ల మీద ప్రభుత్వాలపైన తను ఫైట్ చేస్తున్నటువంటి ఆ సందర్భంలో ఒక దుండగుడు ఒక వ్యక్తిగా మారి తనను కాల్చాడు. కాల్చినటువంటి ఆ వ్యక్తిని కన్న తండ్రే ప్రభుత్వానికి అప్పగించి, నా కొడుకు చేసిన తప్పు అని చెప్పేసి ప్రభుత్వానికి పట్టించగా, ఆ ప్రభుత్వం తన పైన కేసును ఫైల్ చేసి నిర్ణయం తీసుకుంటూ ఉండగానే ఈ రోజున చార్లెస్ క్రిక్ యొక్క వైఫ్, నేను అతన్ని క్షమిస్తున్నానంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది క్రైస్తవ ప్రపంచంలో, క్రైస్తవ జీవితాలకు మరొక ఆదరణ కావచ్చు, కానీ మరొక మంచి ప్రాణం చూపించినటువంటి తల్లిగా ఉండొచ్చు. కానీ ఒకనాడు గ్లాడియస్ చేసింది
జెసికా చేసింది. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తే చార్లెస్ క్విక్ ఒక వైఫ్ కూడా చేసింది. అయితే ఈ క్షమాపణ ఎంతవరకు పర్ఫెక్ట్, ఈ క్షమాపణలు ఎంతవరకు కరెక్టు, క్రైస్తవ లోకం ఎటు వెళ్తా ఉంది, క్రైస్తవ ప్రపంచం ఎటు వెళ్తుందని చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ముందుగా మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికంటే ముందుగా ఈ విషయంలో జరిగినటువంటి సంఘటనల గురించి మనము మాట్లాడుకుందాం. గడిచిన దినాల్లో జరిగినటువంటి ఈ యొక్క హత్య, ఒక రెవల్వర్తో తనకు గుండెకు గురిపెట్టి కాల్చినటువంటి వ్యక్తి అమెరికా దేశంతో ఉలిక్కి పడింది. దేశంలో ఉన్నటువంటి పత్రికలు, అలాగే అమెరికా దేశంలో ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రభుత్వం ఒకసారిగా ఉలిక్కిపడి ఆ వ్యక్తిని తీసుకొచ్చి కోర్టులో పెట్టేశారు, జైల్లో పెట్టేశారు. తనపైన న్యాయ నిర్ణయాలు జరుగుతున్నాయి. ఈలోపు సహోదరి క్షమించింది, తన ఇద్దరు బిడ్డల యొక్క సాక్షిగా క్షమించింది. For they not know what they do. That man, that young man, I forgive him. రైట్, క్షమించడం జరిగేసింది. అయితే నేను క్రైస్తవ ప్రపంచానికి కొన్ని పాయింట్స్ చెప్పాలని కోరుకుంటున్నాను. అలాగే ఇలా క్షమించమని యేసుప్రభువు వారు చెప్పారా, ఇలా క్షమించమని నూతన నిబంధన గ్రంథం చెబుతా ఉందా, ఇలా చంపినటువంటి వ్యక్తులను క్షమించమని బైబిల్ చట్టం చెబుతా ఉందా? అంతేకాకుండా బైబిల్ చట్టంలో మీరు ఎవరి చేతులను చనిపోమని చెప్పి ఉందా? అంతేకాకుండా ఎదుటి వ్యక్తులు చంపుతున్నప్పటికీ కూడా క్షమించుకుంటూ వెళ్ళమని బైబిల్ మనకు బోధించిందా? ఈ బోధనన్నీ కూడా కొద్ది నిమిషాలు మనం నేర్చుకోవడానికి అవకాశం తీసుకుందాం, సమయం తీసుకుందాం. స్టే నౌ. ముందుగా నరహత్య చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా. నరహత్య చేశారు, చేయవద్దని చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు. ఓకేనా? నరహత్య చేయవద్దంటే అర్థం ఏంటి? క్రైస్తవుడిగా క్రీస్తుని వెంబడిస్తూ, క్రీస్తుతో జీవిస్తూ, క్రీస్తు ప్రేమను పొందుకొని ఇతరులను ప్రేమించమని చెబుతున్నాడు. అంటే ఇతరులను హత్య చేయొద్దని చెబుతున్నాడు. అంతేనా? రైట్. నెక్స్ట్ ఏం చెబుతున్నాడు అంటే, సిలువలో ఆయన చూతున్న మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు గనక వీరిని క్షమించమని చెప్పాడు. ఇదే విషయంలో క్షమించమన్నాడు? సిలువ వేసేందుకు క్షమించమన్నాడా? ముళ్ళ కిరీటం పెట్టేందుకు క్షమించమన్నాడా? 39 కొరడా దెబ్బలు కొట్టేందుకు క్షమించమన్నాడా? వీటిని క్షమించమని అసలు మాట్లాడలేదు. ఆయన క్షమించమన్న విషయం ఏంటో తెలుసా? సిలువలో ఉన్నటువంటి మీరు, సిలువ సాక్షిగా ఉంటున్నటువంటి మీరు, వీలుగా ఉంటే నువ్వు రాజు అట, అంతేకాదు నువ్వు దేవుడు అయితే దిగిరమ్మని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని హేళన చేస్తున్నారు. చీట్లు వేసుకోవడానికి రెడీ అవుతున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. సో ఆ సందర్భాన్ని చూసి జీవము కలిగిన దేవుడు ఆ మాట మాట్లాడాడే తప్ప తనని కొట్టినందుకు కాదు, అంతేకాకుండా తనకు సిలువేసినందుకు కాదు, తనకు ముళ్ళ కిరీటం పెట్టినందుకు కాదు. అది బలియాగం. ఆ బలియాగం అలాగన జరగవలసిందే. సో యేసుక్రీస్తు వారిని చంపిన విడిచిపెడతాడా అంటే చాలా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారిని చంపినటువంటి వ్యక్తుల్ని, పొడిచినటువంటి వ్యక్తుల్ని, కొట్టినటువంటి వ్యక్తుల్ని విడిచిపెడతాడంటే లేదండి. వాక్యం తెలియజేస్తోంది ప్రకటన గ్రంథం, ఆయనని పొడిచిన వారు కూడా లేపబడతారు. అంటే ఆయన విడిచిపెట్టట్లే కదా. మరి క్రైస్తవ సమాజం ఎందుకు ఎక్స్క్యూజ్ చేస్తూ, ఎందుకు ఈ ప్రపంచంలో క్రైస్తవులు బయటికి వెళ్ళినప్పుడు లండన్ ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు రాబోతున్న దినాల్లో? కారణం ఏంటో తెలుసా? గ్లాడిస్ క్షమించింది, జెసికా క్షమించింది. అంతేకాదు ఇప్పుడు మనం చూస్తే చార్లెస్ క్విక్ వైపు కూడా క్షమించింది, క్షమాపణ భిక్ష పెట్టేసింది. కాబట్టి క్రైస్తవులను చంపితే ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళే క్షమిస్తారు అనుకునే వాళ్ళు లేరంటారా? అనుకునేవారు రారంటారా? ఒకసారి ఆలోచన చేయాలి క్రైస్తవ ప్రపంచం. ఈ రోజున మీరు మాట్లాడే సమయం ఇది, క్రైస్తవ సమాజం అంతా ఆలోచన చేయవలసిన సమయం ఇది. ఎందుకు ఈ మాటలు నేను తెలియజేస్తానంటే, పరిశుద్ధ గ్రంథం మనకి ఇచ్చిన మాట ఏంటంటే, ఒక చెంప కొడితే మరొక చెంప చూపించండి, లేదా మిమ్మల్ని దూషిస్తే వారిని క్షమించండి. క్షమాభిక్ష అనే విషయాలు అందులో ఉన్నాయే తప్ప దూషిస్తే, హింసిస్తే, అవమానపరుస్తే, లేదా ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్నాడు.
సో ఇదంతా బైబిల్ లా అండ్ ఆర్డర్ అవుతా కదా, ఇది బైబిల్ యొక్క దిక్సూచి మనకు కాదా? యేసుక్రీస్తు వారు చెప్పారు పరలోకం యొక్క ప్రార్థనలో, మీ రుణములు వారు క్షమించినట్లుగా మీరు కూడా క్షమించండి. ఆ క్షమాపణ వేరు. కానీ ఇలా చంపిన వాళ్ళందరినీ క్షమించుకుంటూ వెళ్తా ఉంటే క్రైస్తవ్యం పైన శత్రువులు పెరిగే అవకాశం ఉంది. క్రైస్తవ్యం పైన శత్రుత్వము ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి నా ప్రేమైనటువంటి తల్లి చెల్లి, సహోదరుడా, స్నేహితుడా, క్రీస్తు సైనికులారా, క్రీస్తు బోధకులారా, క్రీస్తు నాయకులారా, సంఘ బిడ్డలారా, సంఘస్థులారా, ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయాలి. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ సమయంలో మీరందరూ కూడా ఇప్పటి వరకు ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా నేను ప్రభుపేట శుభాలు తెలియజేస్తున్నాను. ఆనాటి కాలంలో గ్రహం స్టెయిన్ గారు వాళ్ళ వైఫ్ మన కొరకు కొన్ని వీడియోస్ ఉంచారు. వాడి కొరకు మీ కొరకు నేను ఆ వీడియోస్ని ప్లే చేస్తాను. ఒకసారి మీకోసం. రైట్, చూసారు కదా, ఇది భారం, బాధ్యత, దేవుని యొక్క సన్నిధిలో మనకు అప్పగించినటువంటి పరిచర్య. పరిచర్యను ప్రేమించాలే కానీ ప్రాణాలు పోగొట్టుకోవటం అనేది, పరిచర్యను ప్రేమించాలే కానీ ప్రజలకు సహాయం చేయటం అనేది, పరిచర్యను ప్రేమించాలే కానీ ఇతరుల చేతిలో చనిపోవటం అనేది ప్రభువు యొక్క పరిచర్యలో మనకి ఎక్కడా కనిపించదు. కాబట్టి ఎదిరించే వారికి బెదరక, ఎదిరించేవాళ్ళు చాలామంది ఉంటారు. బెదరక మనకిచ్చిన మనకిచ్చినటువంటి హక్కును మనం తీసుకొని ఎందుకు అనేకులను రక్షించకూడదు? ఎందుకు అనేకులతో మాట్లాడకూడదు? గ్రహం స్టెయిన్ చేసిన తప్పేంటి? తను అనేకులకు సేవ చేయటమా? అతను చేసిన దాని పొరపాటు ఏంటి? అతను చేసిన అసలు పాపం ఏంటి? ఆ చిన్న బిడ్డలు చేసినటువంటి తప్పేంటి అసలు అండి? ఈ రోజున చార్లెస్ క్రిక్ చేసిన తప్పేంటండి అండి? ఒక రెవల్యూషన్ తీసుకురావటమా? చంపుకోవటమే ధర్మం అయితే, చంపుకోవటమే మానవత్వం అయితే, చంపుకోవటమే ఇప్పుడున్నటువంటి రోజులైతే, ఇది ఎప్పుడు అంతరించిపోయినటువంటి దినాల్లో జరిగినటువంటిది. ఆనాల్లో జ్ఞానం లేక, తెలివి లేక, మాట్లాడుకునే విధానం లేక, మూర్ఖులుగా ఉండి, ద్వేషకులుగా ఉండి, విద్వేషాలను రెచ్చగొడుతూ అనేకుల్ని కూడా పురికొల్పి ముందుకు పంపిస్తూ ఫైట్ జరిగినటువంటి దినాలు అవి. ఆ రాత్రికాల యుగంలో జరిగినటువంటి విషయాలు మరలా ఇప్పుడు రిటర్న్ చేయకండి దయచేసి. క్రైస్తవులంతా ఆలోచన చేయాలి, క్రైస్తవ నాయకులు ఆలోచన చేయాలి, క్రైస్తవ సేవకులు ఆలోచన చేయాలి. ఇటువంటి వాటి మీద ఖచ్చితంగా స్పందించాలని కూడా నేను కోరుకుంటున్నాను. కారణం ఏంటంటే మనకు కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది, మనకు కూడా పరిశుద్ధ గ్రంథం యొక్క కాన్స్టిట్యూషన్ ఉంది, మనకు కూడా దేవుని యొక్క సన్నిధి ఉంది, ధైర్యం ఉంది. అలాగున మీరు బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో మరి చార్లెస్ క్రిక్ గారు మన మధ్యలో లేరు. వారికి, వారి కుటుంబానికి, వారి సతీమణి గారికి, వారి బిడ్డలకు కూడా దేవుని యొక్క కృప తోడుగా ఉండాలని నేను కోరుకుంటాను. ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు ఆ కుటుంబాన్ని ఆదరించబడిన గాక. అలాగే జెసికా గారు కూడా మన దేశంలో లేరు, బయట దేశాల్లో ఉన్నారు. సో వారి బిడ్డలు తీసుకొని అక్కడ వారు సాఫ్ట్వేర్ వారి కంపెనీని నడిపిస్తున్నట్టుగా వివరణ. సో వారు కూడా దేవుని యొక్క దయలో, దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలని ప్రాణపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి మన మధ్యలో లేనటువంటి గ్రహం స్టెయిన్ ప్రాణాలు పెట్టి తన ఇద్దరు బిడ్డలతో మన దేశానికి వచ్చి ఎంతో సేవ చేసి మరి మన ప్రజల కొరకు ప్రాణం పెట్టి మన ప్రజలే చంపారు. దానికి మనం ఎప్పటికైనా మనము క్షమాపణ చెప్పాలి. అసలు యాక్చువల్లీ మనం క్షమాపణ చెప్పాలి, మనం సారీ చెప్పాలి. ఇది మన దేశంలో జరిగింది కాబట్టి కానీ వారే క్షమించారు కనుక వారి మంచి మనసుకు నేను హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. గ్లాడీస్ గారు ఆరోగ్యం బాగుండాలి. అలాగనే వారి యొక్క కుమార్తె, సో ఆమె కూడా ప్రభు యొక్క ధైర్యం వర్ధిల్లాలని కూడా నేను కోరుకుంటున్నాను. వారి ఆత్మలకు శాంతి, దేవుని యొక్క కృప, వారికి సమాధానం తోడే ఉండును గాక. ఇప్పటి వరకు ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ నేను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా వందనాలు. క్రైస్తవ ప్రపంచం ఆలోచించాలని, క్రైస్తవ నాయకులు ఆలోచించాలని, క్రైస్తవ విశ్వాసులు ఆలోచించాలని, క్రైస్తవ సాహిత్యులు కూడా ఆలోచించాలని కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యూ అందరికీ కూడా.